హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాల వ్లాగ్స్. ఆఫ్టర్ నియర్లీ 28 days అనుకుంటా మనం అయితే మళ్ళీ రిటర్న్ టు ఎల్పీ అనమాట. ఇప్పుడు ట్రైన్ అయితే నాకు ఎగ్జాక్ట్గా 10:45 ఉంది, ఏపీ ఎక్స్ప్రెస్. నేను ఈ జర్నీ ఆంధ్ర టు పంజాబ్ అనమాట. మీరు నాతో జర్నీ చేయండి, నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటా. ఇంకెంత ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను 2 ట్రైన్లు అయితే చేశాను అనమాట. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి పంజాబ్, ఇక్కడ నుంచి ఏపీ చేసా, అక్కడ నుంచి ఒక ట్రైన్ చేసా. ఇప్పుడు టైం అరౌండ్ 10:30 అవుతుంది. 10:45కి ట్రైన్ ఉందన్నమాట అనకాపల్లిలో. ఇప్పుడు నేను ఆటో కోసం వెయిటింగ్. ఆటో ఎక్కేసి ఇంకా రేపు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కితే రేపు కాకుండా ఎల్లుండి పొద్దున్న అరౌండ్ 7 o'clock అనుకుంటా దిగుతా. అదనమాట నా ట్రైన్ జర్నీ చూపిస్తా. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సరే, మరి ఇంకా ఆటో ఎక్కిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయా ఏంటంటే, నాకు ఒక పెద్ద సూట్ కేస్, దాంతోపాటు ఒక క్యారీ బ్యాగ్, దాంతోపాటు ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. నాకు అరౌండ్ నేనేం తెచ్చుకోలేదు కాబట్టి ఈసారి తక్కువ క్యారీ చేస్తున్నా. ఎందుకంటే తెలుసు కదా, డ్యూటీ వార్ మేము అయితే తొందరగా వస్తాం అనమాట. లగేజ్ మ్యాక్సిమం అక్కడే వదిలేసా. అందుకే చాలా తక్కువ లగేజ్ తెచ్చా, చాలా తక్కువ లగేజ్ మళ్ళీ తీసుకెళ్తున్నా. ఫైనల్గా అయితే మనం ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. చూసారు కదా, నాదైతే సైడ్ అప్పర్ వచ్చింది. ఇంకా ఇప్పటికే నైట్ లేట్ అయిందనమాట. టైం 12 అవుతుంది. బాగా నిద్ర వస్తుంది. పొద్దున్న షూట్ చేద్దాం, ఇంకా పడుకుంటాం. మరి గుడ్ నైట్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడు టైం అరౌండ్ 9:30. ఇప్పుడు లెగ్సా అనమాట. ఇంకా అలా నిద్ర పట్టింది అనమాట. ఎందుకంటే నిన్న ఏం జరిగిందంటే చెప్పడం మర్చిపోయా మీకు. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 10:42కి, కానీ నేను ఆటోకి చెప్పాం అనమాట. ఆటో అతను కొంచెం లేట్గా వచ్చాడు. ఎంత ఫాస్ట్గా వెళ్ళామంటే అంత ఫాస్ట్గా వెళ్ళాం. ఇంకా ఎగ్జాక్ట్గా స్టేషన్కి అయితే 10:38కి రీచ్ అయ్యాం. 10:38కి రీచ్ అయ్యి కరెక్ట్గా సెకండ్ ప్లాట్ఫామ్ కదా అని చెప్పి వెళ్ళిపోయాం అనమాట. లైక్ ఎగ్జాక్ట్గా 10:40కి రీచ్ అయ్యాం. ఇంకో 3 to 4 minutes ఉండగా అప్పుడు ట్రైన్ ఎగ్జాక్ట్ ఒక 5 minutes డిలే అయిందనమాట. ఇంకా విచిత్రం ఏంటంటే, తర్వాత యాన్సర్గా డిస్ప్లే అవుతాయి కదా, అందులో మేము ఇటు సైడ్ వెయిట్ చేసాం. అంటే నాది A1 అనమాట. నేను ఇటు సైడ్ వెయిట్ చేస్తే మామూలుగా ఎప్పుడు ఇటు సైడ్ ఉంటుంది, కానీ ఈసారి అటు సైడ్ పెట్టాడు. అంటే స్టేషన్ ట్రైన్ ఇటు సైడ్ నుంచి లాస్ట్ A1 A2 అని పెట్టాడు అనమాట. ఇంకా తెలిసిందే కదా, ఈ మూల నుంచి ఆ మూలకి పరుగు. 2 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. ఇంకా 2 నిమిషాల్లో పరిగెట్టి ఇంకా అప్పుడు ట్రైన్ ఎక్కాం అనమాట. ఎన్ని తిప్పలు పడి తర్వాత నేను పడుకుంటే మంచి నిద్ర వచ్చింది. కానీ బాధ ఏంటంటే, ఎందుకు నేను నైట్ ఏం తేడా చేస్తున్నా కానీ కడుపు నాకు బాగా వస్తుంది. చూడాలి. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి మమ్మీ ప్యాక్ చేసింది. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే రోటీ విత్ చికెన్ ఫ్రై అయితే చేస్తుంది అనమాట. అది తినాలి ఇప్పుడు. అది అవి ఒకసారి మొహన్ దర్శనం. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్తో అయితే ఫన్నీగా ఒక వీడియో అయితే చేశాను అనమాట. మీరు ఈ వీడియోలో కానీ లేకపోతే వేరే వీడియోలో కానీ చూడొచ్చు. చాలా మంది ఉన్నారు. నేను స్టార్టింగ్ ఎక్కినప్పుడు నేను అనుకున్నా నేను ఒక్కనే ఉన్నానేమో ఈ ట్రైన్లో అని. తర్వాత ఒక రౌండ్ వేసాను అనమాట. 3rd AC సెకండ్ ACకి వేసిన తర్వాత తెలిసింది చాలా మంది ఉన్నారని. నియర్లీ ఒక 13 members మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, తెలిసిన వాళ్ళే. తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలీదు. మాక్సిమం చెప్పాను కదా, ఇంకా వెళ్తున్న టైం కదా, మాక్సిమం ఎల్పీ వాళ్ళే ఉంటారు. ఇంకా ఢిల్లీలో ఈ ట్రైన్ అయితే ఇప్పుడు టైం మీద వెళ్తుంది. నాకు తెలిసి రేపు పొద్దున్న 5:30కి అరౌండ్ అలా ఢిల్లీలో అయితే రీచ్ అవుతా. ఇంకా మళ్ళీ 2కి ట్రైన్ ఉందన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేయడమే. ఒక అప్రోక్సిమేట్లీ ఒక 7 hours అనుకుంటా, 6 hours వెయిట్ చేయాలేమో, చూడాలి. కానీ ఈవినింగ్ మాత్రం ఇప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడే 2 tunnels అయితే క్రాస్ అయ్యాయి అనమాట.
సిగ్నల్స్ లేవు, అందుకే వీడియో చేద్దామని. అంటే ఎక్స్పీరియన్స్ అలా షేర్ చేసుకోవాలి కదా. మీరు ఎవరైనా వస్తే మర్చిపోకుండా ఒక ట్రైన్, ఏదో ఒక ట్రైన్ కానీ ఫ్రెండ్స్తో చేసుకోండి. సోలో ట్రావెలింగ్ వేరు, నేను సోలో ట్రావెలింగ్ కానీ ఫ్రెండ్స్ అలా కలిశారు. కానీ ఫ్రెండ్స్తో మీరు రెండు ట్రై చేయండి, ఫ్రెండ్స్తో దాంతోపాటు సోలో ట్రావెలింగ్. నేను మాక్సిమం సోలో ట్రావెలింగ్ నేనైతే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను అనుకోకుండా నేను సోలో ట్రావెలింగ్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ అప్పుడు కొత్త పర్సన్స్ కలవడం, సోలో ట్రావెలింగ్ చాలా బాగుంటుంది నా పర్సనల్ వ్యూ అయితే. కానీ ఫ్రెండ్స్తో అది వేరే కిక్, ఓన్లీ తెలిసి క్లోజ్ ఫ్రెండ్స్తో వెళ్ళి అలా ఫ్రెండ్స్తో తెలిసిందే కదా ఆ హ్యాపీనెస్, అది వేరే అనమాట. కానీ నేను నా ఇప్పటివరకు 3 years ఎక్స్పీరియన్స్లో నేను మ్యాక్సిమం సోలో ట్రిప్ చేశాను అనమాట. ముందే మనం బ్లాగర్స్ ఇంకా అలా స్లోలో అవుతున్నాయి అనమాట. కానీ 3 yearsలో ఫస్ట్ టైం అనమాట తీయడం ఏంటి, ఆంధ్ర టు పంజాబ్. లాస్ట్ నేను 2nd yearలో బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా అలా స్టోరీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియో చాలా ఎంతసేపు అయిందో కూడా లెక్క కౌంట్ చేయలేదు. ఇంకా అలా ట్రైన్లోకి వచ్చి నాకు కొన్ని మెమరీస్ చాలా గుర్తొస్తున్నాయి అనమాట. చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. మీ మెమరీస్ మీకు కూడా ఖచ్చితంగా ఎవరొకరికి, ప్రతి ఒక్కరికి ట్రైన్ మెమరీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి లైఫ్లో. వాళ్ళు మర్చిపోకుండా కామెంట్ చేయండి. సరే ఇంకేంటి, ఇంకా వీడియో ఇప్పటికే ఈ వీడియో అయితే ఇప్పుడు జస్ట్ ఈ క్లిప్ అనేది లాంగ్ అవుతుంది అనమాట. ఇంకా డిన్నర్ ఇంట్లో హోమ్ మేడ్ డిన్నర్, అది అక్కడ ఇంకా కంటిన్యూ చేస్తా. ఐ హోప్ యూ ఎంజాయ్, ఐ హోప్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సరే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఢిల్లీలో దిగి ఢిల్లీ నుంచి పంజాబ్కి వెళ్ళి ట్రైన్ తీసుకున్నాం, అదంతా కూడా ఉంటుంది. సరే మరి ఇంకా అక్కడ కలుద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే ఢిల్లీలో అయితే రీచ్ అయ్యామన్నమాట. ఢిల్లీలో రీచ్ అయ్యి వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాం. కామెడీ ఏంటంటే మాకు వెయిటింగ్ పర్ పర్సన్ 20 అయితే పడింది అవర్కి, కానీ జిఎస్టీ 13% జిఎస్టీ అంట. ఇంకో జిఎస్టీ దాంతోపాటు ఏదో కూడా ఉంది, 2 taxes అనమాట. మొత్తం టోటల్ అమౌంట్ దాంట్లోనే ఒక ఎంత 30% జిఎస్టీతోనే పోతుంది. కానీ ఫస్ట్ టైం ఢిల్లీ వెయిటింగ్ హాల్ నేను అంత ఖాళీగా చూస్తున్నాం, ఎందుకంటే మేము వచ్చింది 7 కదా, అందుకే అంత ఖాళీ ఉందేమో. మేమైతే 5 hours అయితే తీసుకున్నాం అనమాట. మాకు నెక్స్ట్ ట్రైన్ అయితే 2 o'clock ఉంది, అదే 1 o'clock ఉంది, సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడు వెయిట్ చేయాలి, టిఫిన్ తిందామని చూస్తున్నాం. ఇప్పుడు చెప్పాను కదా మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని, ఒక 13 members అయితే ఉన్నారనమాట. 13 membersలో ఒక కొన్ని మంది ఇక్కడ ఉండి కొన్ని మంది బయటకు వెళ్ళి ఏదైనా తెస్తారని అనుకుంటున్నాం. అందుకే ఇంకా అందరూ రావాలి, అందరూ వచ్చిన తర్వాత టిఫిన్కి అయితే బయటకు వెళ్ళాలి. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are. ఫ్రెండ్స్ ఇప్పుడే తాళి అయితే తీసుకున్నాను అనమాట. మనకైతే ఈ తాళి అయితే మనకి 150 అయితే పడింది. ఇప్పుడే 2nd train అయితే ఇంకా గోయింగ్ టు ఎల్పియు. ఇంకో నియర్లీ ఒక 8 hours అయితే రీచ్ అవుతాం. నియర్లీ 8 o'clock అయితే రీచ్ అవుతాం అనమాట. ఇంకేముంది తెలిసిన కదా, తాళి తీసుకున్నాం, తినేసి పడుకుంటాం. సరే మరి ఎల్పియు రీచ్ అయ్యాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. Walking alone, the streets are empty. The only thing I can see is my own. అయితే మనం పక్వర్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఆఫ్టర్ ఎంత 2 days జర్నీ తర్వాత ఫైనల్లీ అయితే మేము రీచ్ అయిపోయాం. ఇంకా 2 monthsకి అయితే బయట అయితే రూమ్ తీసుకున్నా, ఆ రూమ్కి అయితే వెళ్ళాలి. ఇంకేముంది ఆటో తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా చాలా ఏంటంటే 1 month గ్యాప్లో వస్తున్నాం, కానీ ఫుల్ హ్యాపీ అన్న చెప్పలేం, సాడ్ అని చెప్పలేం. కానీ రేపు నుంచి క్లాసెస్ కావచ్చు, ఏదైనా
ఇంకేం చేయలేము, ఇవి డైలీగా అలవాటు అయిపోయింది. సరే ఇంకా రూమ్కి ఆటో ఎక్కి రూమ్కి అయితే వెళ్దాం. రూమ్లో మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్ నేను రాత్రి లేట్ అయింది, ఒక 10 అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేసి ఇంకా పడుకుని పోయాను అనమాట. ఫుల్ టైట్గా ఉండే, అందుకే పొద్దున అయితే వీడియో చేస్తున్నా. వీడియో ఎలా అనిపించిందో మర్చిపోయినా కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అన్నీ చేసేయండి. మనకి చాలా సపోర్ట్ కావాలి. ఇంకా కొత్తగా ఛాలెంజెస్ చాలా చేద్దాం అనుకుంటున్నా. మీకు ఏ ఛాలెంజ్ కావాలో మర్చిపోయినా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ బాలా సైనింగ్ ఆఫ్. జై హింద్.